నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే టైంలో ఏది లా అండ్ ఆర్డర్ మీద ఒక విచిత్రమైన సిచ్యువేషన్ జరిగింది సార్. అక్కడ ఏంటంటే సరే ఎవరి మీద కేసులు పడ్డాయని నించోమంటే ఆల్మోస్ట్ 90% ఉన్నారండి. అంతే 10 మంది ఏమైనా కూర్చున్నారు, 10 మంది ఏమైనా కూర్చొని ఉంటారేమో. అది కూడా కరెక్ట్గా ప్యాన్ చేస్తే వాళ్ళు కూడా ఉన్నారో లేదో. అదే అదే. సో ఈ లెక్కన సామాన్యులు ఎంత ఎంత ఇబ్బంది పడి ఉంటారండి మరి. అంటే అధికారం చేతిలో ఉంటే మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కానీ దీనికి ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకు పనిష్మెంట్ ఉండాలి కదండి. ఖచ్చితంగా అండి, ఉండాలనేది మనం కోరుకుంటాము. కానీ ఒక్క విషయం మాత్రం నేను అధికారులకు కూడా అండి క్లియర్గా చెప్పగలను. అంతే కదా, అధికారులకు ఖచ్చితంగా. అదే అధికారులు అండ లేకుండా రాజకీయ నాయకులు పని చేయలేరుగా. మీ భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళని గాల్చారు కాబట్టి భుజం మీద తుపాకీ పెట్టించుకున్నందుకు ఖచ్చితంగా మీరు కూడా శిక్షార్హులే. దాన్ని ఎలా తప్పించుకుంటారు? కానీ మన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడిన దగ్గర నుంచి వచ్చిన అన్ని ప్రభుత్వాలని మనం చూసాం. చాలా వరకు ఈ 5 సంవత్సరాలు పర్టికులర్గా 2019, 2024 మధ్యన జరిగినటువంటి పాలన అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చీకటి అధ్యాయం అండి. చీకటి అధ్యాయం. మనం పురాణాల్లో చదువుకున్నాం. అసురులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, రాక్షసులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది. అకారణంగా మనుషుల్ని హింసిస్తారు, జరిగే ప్రతి మంచి కార్యక్రమానికి అడ్డుపడతారు, అడ్డం వచ్చిన ప్రతి వాళ్ళని తొలగించడానికి చూస్తారు. ఇది మనం పురాణాల్లో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటంటే రాక్షసుల గురించి చదువుకున్నాం మనం. కానీ ఆ అసురులు అనేటువంటి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు పాలకులుగా అక్కడ ఉండి చేసిన అకృత్యాలు కానీ, వాళ్ళు చేసినటువంటి దారుణాలు కానీ పైకి కనిపిస్తున్నది కొన్ని, చెప్పుకోలేనటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు. నేను పల్నాడు ఏరియాకి సంబంధించిన వాడిగా చెప్తున్నాను. కొన్ని వందల కుటుంబాలు విలేజ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వెనక్కి తిరిగి వచ్చారు. కుటుంబాలు ఓకే, ఇక్కడ ఉంటే మనల్ని బతకనివ్వరని. లేదు, పొలం పుట్ర ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే భార్యని పిల్లల్ని ఇక్కడ పెట్టేసేసి వాళ్ళు మగవాళ్ళు మాత్రం బయటికి వెళ్ళిపోయారు. ఓకే, అలా కొన్ని వందల మంది ఉన్నారు. ఇలాంటివి మనం దాదాపు నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ క్రితం ఉండేది పల్నాడులో ఈ పరిస్థితి. ఎందుకంటే ఫ్యాక్షన్ పీక్స్లో ఉన్నటువంటి స్టేజెస్లో ఒక మర్డర్ జరిగిందంటే ఇంట్లో అవతల పార్టీ చేసిన వాళ్ళకి సంబంధించిన మగవాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు తిరిగి కేసులు అంతా చల్లారి వచ్చేటప్పటికి ఏంటంటే 1-2 సీజన్లు అయిపోయి వ్యవసాయం. అలా చాలా నష్టపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మొట్టమొదటి ఎవరితోటి మనం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చూసాం. అవును. అరే బాబు, నేను పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాను రా నాయన, కాస్త మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఆయన బ్రతిమలాడుకుంటే కూడా ఆ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇక్కడ దాకా బై రోడ్డు తీసుకొచ్చారు. అంటే ఎంత సాడిస్టిక్ యాటిట్యూడ్. మరి ఇవాళ నిజంగా వీళ్ళు పెట్టాలనుకుంటే ఈ 45 రోజుల్లో ఎన్ని కేసులు పెట్టి అక్రమంగా లోపలేయచ్చు. కానీ చేయటం లేదు. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను, చట్టాన్ని గౌరవించినటువంటి వాడు ఒక పక్క, చట్ట పరిధిని దాటినటువంటి వాడు రెండో పక్క ఉన్నప్పుడు ఏంటంటే చట్టాన్ని అతిక్రమించేవాడే బలవంతుడిలాగా కనపడతాడు. ఎందుకంటే వాడికి మంచి చెడు చట్టం న్యాయం ఏముండవు. కానీ వీటినన్నింటినీ ఆలోచించేవాడు కొన్ని పరిధులు ఉంటాయి. ఈ పరిధి దాటి ప్రవర్తిస్తే మనం కూడా వాడి స్థాయికి వెళ్ళిపోతాం అనేటువంటి భయం ఈ చట్టాన్ని గౌరవించే వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అదే. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు బలహీనుడిగా, లేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోలేని వాడిగా కనపడవచ్చు. కానీ నేను ఇందాక చెప్పిన రెండో కోవకు చెందిన ఆయన చట్టాన్ని పరిధిని గౌరవించాలి అనేటువంటి మాట ఈవెన్ కోర్టులో తీసుకున్న నిర్ణయానికి ఏమాత్రం వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్య వస్తుందన్నా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గేవారు. ఆయన ట్రాక్ రికార్డు మనం చూసుకుంటే ఏ ఒక్క సందర్భంలోనూ కోర్టులు ముట్టికాయలు వేసిన సందర్భం బహు అరుదుగా ఉంటాయి. అదే యువతల వాళ్ళని చూసుకుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవే వార్తలు కదా. కోర్టు ఇలా ముట్టికాయ వేసింది, ఐఏఎస్ ఆఫీసర్ని పిలిపించింది, ఐపీఎస్ని పిలిపించింది, సెక్షన్లు చదివించింది, కోర్టులో నిలబెట్టింది, ఎన్ని చూసాం. కాబట్టి ఆ రోజున 25-30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం అనేటువంటి ఒక భ్రమ కల్పించి ఈ ఆఫీసర్లు, పోలీసులు, మిగతా వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఒక పక్కన. రెండో పక్కన ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ని ఏ తప్పు జరగకుండానే
ఆయన సస్పెండ్ చేసి గాలిలో పెట్టినటువంటి పద్ధతి ద్వారా మిగతా అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు. మీకు రెండే ఆప్షన్స్, మీరు మేము చెప్పినట్టు మాకు సరెండర్ అయ్యి మేము చెప్పిన పనులు చేస్తారా, చేయండి. లేదంటే సిన్సియర్ ఆఫీసర్ అయిన వెంకటేశ్వరరావునే ఆ పని చేశామంటే మిమ్మల్ని ఏం చేయగలమో గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు మొత్తం సరెండర్ అయిపోయారు. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు మనం అందరూ లేచినప్పుడు ఎలా నవ్వుకుంటున్నారు చూడండి. ఒక్కొక్కరు నా మీద 7 ఉన్నాయి, నా మీద 8 ఉన్నాయి, నా మీద 10 ఉన్నాయి. ఒక ఆడ మనిషి కూడా ఎవరో చెప్తున్నారు నా మీద 7 కేసులు ఉన్నాయి సార్. అసలు విచిత్రం ఏందో తెలుసా అండి, అయ్యన్న పాత్ర గారు స్పీకర్ కాబట్టి ఆయన లెగలేకపోయాడు. నేను అనుకున్నాను ఆయన కూడా చూస్తారు అనుకున్నాం. అవును, ఎందుకంటే మరీ దారుణంగా ఆయన మీద రేప్ కేసు కూడా పెట్టారని పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అవును, సెటైరికల్ గా నా వయసు ఈ వయసులో నా మీద రేప్ ఏంటి. సో అసలు మరి నవ్వుకుంటున్నామే కానీ దీని వెనక చాలా బాధ దాగి ఉంది. బాధే కదండి, అంతే కదా. మనం ఫైనెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటూ ఇంత మనం చదువుకున్నాము, తర్వాత మేధస్సు పరంగా ఎక్కడికో వెళ్తున్నాం అనేటువంటి చెప్పుకుంటూ కూడా ఇంత చట్టానికి వ్యతిరేకమైనటువంటి పాలన 5 సంవత్సరాల్లో జరిగిందంటే, తర్వాత మేధావి వర్గం అంతా కూడా దీని మీద మౌనంగా ఉంది అంటే కొందరేనండి, కొందరు దీన్ని సమర్థించారు. అది ఇంకా ప్రమాదకరం. ఆ మేధావులు కూడా ఉన్నారు. ఒక్క విషయం అంజీ గారు, ఇప్పుడు దాకా నేను ఎక్కడా చెప్పలేదు, మీ ఛానల్ ద్వారా ముందు నేనే చెప్తున్నాను. అసలు నాకు వీటి మీద ఇంట్రెస్టే ఉండేది కదా, పాలిటిక్స్ జస్ట్ చూస్తుండేవాడిని. రైట్. విశ్లేషకుడుగా రావాలి అనేటువంటిది నేను నిర్ణయించుకుంది. మంచి వాళ్ళ మౌనం, దుర్మార్గులు ఇటు తిరిగి దుర్మార్గం చేస్తారు, మంచి వాళ్ళ మౌనం అనేటువంటిదే ఈ సమాజానికి హాని చేస్తుందని ఏమైతే అది అయిందని చెప్పేసి నేను గత కొద్ది కాలంగా వస్తూ ఇట్లా మాట్లాడుతున్నాను. దీనికి కారణం ఏంటంటే, మనలాంటి వాళ్ళం కూడా మౌనంగా కూర్చుంటే ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తారని భయపడుతూ అసలు నిజం ప్రజల దాకా తీసుకెళ్ళటం అనేటువంటిది అసాధ్యం అయిపోతుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే నమ్ముతారు అనేటువంటి దీంట్లో. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ కూటమి అధికారంలో రావటం అంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటానికి మాలాంటి విశ్లేషకులు, మీలాంటి ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా, మీడియా హౌసెస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి ఫ్యాక్ట్ అనేటువంటిది చెప్పారు కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. తర్వాత అధికారం లేనప్పుడు బాధలు పడ్డారు. ఇప్పుడు ఇంకొక ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, దానికి స్పెషల్గా ఏం చేయాలి, ఈ కేసులు తప్పుడు కేసులన్నింటినీ తీసేయడానికి ఏం చేయాలనేది దాన్ని ఒక విధానం రూపొందిస్తున్నాం. దాని మీద ఏదైనా ఒక జడ్జి ద్వారా వేయాలి. ఎందుకంటే ఇవి సాగుతూ ఉంటాయి, వీళ్ళ జీవితాలన్నీ కూడా వాయిదాలకు అటెండ్ అవ్వడానికి సరిపోతుంది. కోర్టులో ఎలా ఉంటుందో మీకు తెలుసు. అవును, వాయిదా ఉందంటే చచ్చినట్టు వెళ్ళాలి, పొద్దున్న నుంచి సాయం దాకా ఆ చెట్ల కింద ఎప్పుడు వస్తుందో లేదు పడిగాపులు వేయాలి, మళ్ళీ వాళ్ళు వాయిదా వేస్తారు. రైట్. సో ఇది నరకం. ఇప్పుడు డబ్బున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లకుండా ఆయనకి నడిచిపోయింది, మిగతా వాళ్ళకి అలా నడవదు కదా. కాబట్టి పై స్థాయి నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్త వరకు సాధారణ ప్రజలు, కార్యకర్తలతో ఆగలేదు అది. మీరు ఎవరైతే సాధారణ పౌరుడు కూడా మాట్లాడితే వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు. ఒకతను తాగి మద్యం పాలసీ మీద ఒకతను మాట్లాడాడు, మీకు గుర్తుంటే చాలా దారుణంగా మాట్లాడాడు తాగిన మత్తులో. మరుసటి రోజు శవమై కనిపించాడు అతను రాయలసీమలో. రైట్, ఓకే. చీప్ లిక్కర్ అమ్ముతున్నారు, ఇది పనికిమాలిన లిక్కర్ అమ్ముతున్నారు, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయని ఆవేశంలో మాట్లాడితే రెండో రోజు శవమై కూర్చుంది. కరెక్ట్. అతనికి ఏ పార్టీ అఫిలియేషన్ లేదు. అతను తాగుబోతు కాబట్టి తనకు జరుగుతున్నటువంటి అన్యాయం, తన ఆరోగ్యానికి జరుగుతున్నటువంటి అన్యాయం బయటకు వచ్చి మాట్లాడినందుకు అతను శవమై తేలేడు. కాబట్టి ఇలాగా నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా నోరు తెరిచిన ప్రతి ఒక్కడిని కూడా అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే మరి ఒక రకంగా చూస్తే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా నేరస్తులనే అనుకోవాలి. ఎందుకంటే ఒక్కోటి మీద 7 కేసులు 7 కేసులు 10 కేసులు ఉన్నాయి. కాబట్టి పాలకు పాలు నీళ్ళకి నీళ్లు నిర్ధారించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ గవర్నమెంట్ అయినా సరే, అంటే ఇప్పుడు అంతమంది లేచారు కదండి, అసలు వీళ్ళ మీద కరుణ అనేది కూడా ఉండదేమోనండి. కరుణ ఉన్నాడు, ఆ పని ఎందుకు చేస్తాడండి? మీకు రాగానే ఏంటంటే, మీకు ఎలా ఉంటుందంటే పోలీసు వాళ్ళ వ్యవహారం. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు విజయవాడలో. అతను ఒక మర్డర్ కేసులో మర్డర్ చేసినాడికి ఆ ఫోన్లో ఈ ఫోన్ నెంబర్ ఉంది మా ఫ్రెండ్ది. అంతకుముందే చేయబోయే ముందు ఫోన్ చేశాడు. ఓకే. అప్పుడు సురేంద్రబాబు గారు విజయవాడ కమిషనర్గా ఉన్నాడు. కమిషనర్గా ఉండి పిలిపించండి అన్నారు. మా ఫ్రెండ్ వెళ్ళాడు. ఇతను కొంచెం పెద్ద మనిషి,
కొంత ఇది ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన ఇది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరుగా ఉండేది. ఆ లాకప్లో ఉన్న క్రిమినల్ని ఒకరిని పిలిపించి లాఠీ ఒకటి తీసుకొని, ఎరా నీ పని నువ్వు చూసుకోకుండా నీ ఫోన్ నెంబర్లు మర్డర్ చేసినట్టు దగ్గర ఏం పని నీకు అని చెప్పి వాడిని ఉతకటం. ఓకే, అంటే ఈయన అనాలన్న మాటలు, ఈయనకి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా కొంచెం పెద్ద మనిషిలాగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇది లేకుండా వాడిని కొట్టి, ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను పో అని చెప్పి, ఏం చెప్పండి, ఎందుకంటే అట్టండి వాళ్ళ దగ్గర మీ నంబర్లు, జాగ్రత్త పడండి వెళ్ళండి అన్నాడు. అంటే వాడిని కొట్టిన ప్రతి దెబ్బ, చెప్పిన ప్రతి మాట ఇతనికి చెప్పినట్టు. రైట్, ఓకే. సో జగన్మోహన్ రెడ్డి ఇలా కొన్ని పనులు చేశాడు. మిగతా వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా చెప్పడానికి, ఇదిగో నాతో పెట్టుకుంటే ఏమవుతుందో జాగ్రత్త. కాబట్టి ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే ఒక అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళాలి, ఒక చింతమనేని ప్రభాకర్ని పట్టుకెళ్ళాలి, ఇంకా అతను కొల్లు రవీంద్రని తీసుకెళ్ళాలి, ఈ ఒక త్రిపులార్ గారిని, ఇలా ఒక 60 మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటికి ఎవడు మాట్లాడే ధైర్యం చేయకూడదు. సో ఇది వాళ్ళు అనుసరించినటువంటి స్ట్రాటజీ. కాబట్టి ఏంటంటే ముందు వాళ్ళకి స్వాంతన కలగాలంటే ఇలాంటి తప్పుడు కేసులన్నీ ఇమ్మీడియట్గా దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదో పెట్టేసి వాటిని కొట్టేసే విధంగా, నిజంగా తప్పు జరుగుంటే శిక్షించండి, కాదని ఎవరు అనరు, తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలేయమని కూడా ఎవరు అన్నాం. అవును. కానీ నిర్దోషులు అనేటువంటి వాళ్ళు వేధించబడకూడదంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. నేను నిజంగా సన్నివేశం చూస్తే నవ్వొచ్చినా కానీ దాని వెనకాల ఎంత ఆవేదన ఉందనేటువంటిది ఆ పడ్డవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని మన లాంటి వాళ్ళం ఆశిద్దాం.